of them very active in social media in support of India Alliance. So I'm just requesting everybody to come up and be part of it. We want you to see them, that these people have contributed. I appreciate being patient. We'll take a simple picture with all of them together. We can form 2 rows. నా పేరు రాజేశ్వర్ గంగసామి రెడ్డి. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ విక్టరీ సెలబ్రేషన్ అంటే ఇండియన్ అలయన్స్ కాంగ్రెస్ పార్టీ విక్టరీ సెలబ్రేషన్ ఆన్ ద డే ఆఫ్ అకేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ బర్త్డే. ఈ విక్టరీ 4 people of Indian voters, 2 people of Indian people, they responded. ఆ రెస్పాన్స్ కు ఈ రోజు విక్టరీ. ఎందుకంటే రాహుల్ గాంధీ సపోర్టు 2 people రెస్పాండ్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అకౌంట్లు బ్లాక్ చేసి సీఎంలను జైల్లో పెట్టి ఈడీలు అన్నిట్లు పెట్టేసేసి అయినా కానీ వాళ్లకు మెజార్టీ రాలేకపోయింది. మోడీ గ్యారంటీస్ ఫెయిల్. అండ్ అది ఈసారి ఈ గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రజలను కార్పొరేట్లను పీడించి ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్నారు. మీరు డబ్బులు తీసుకున్నారు, బెదిరించారు అంతే. ఎలక్షన్లో బీజేపీ ఈజ్ అ వాషింగ్ మిషన్. మీరు బీజేపీ ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాడు మీరు వాషింగ్ మిషన్ పోగానే అతను క్లియర్ అయిపోతుంది. అంటే గంగాల మునగానే పుణ్యాత్మవుతాడు. సో ప్రజలు అందరూ తీర్పిచ్చారు. ఇక మోడీ హవా అయిపోయింది. ఇక మోడీ హ్యాస్ టు బి రిటైర్డ్, హ్యాస్ టు గో టు హిమాలయాస్. అండ్ Rahul is the next future. Rahul Gandhi will be the next future leader in India, and he will be the Prime Minister of the India, and he is a hope. Because ఈ మధ్య సర్వే చేశారు. Who want people want, especially youngsters 18 to 45, they want to see Rahul Gandhi as the Prime Minister, and people are already bored with the Modi. Seeing the pictures are everywhere. People are bored. They want to see some new life. And thank you, because Indian voters అందరికీ చెప్తున్నా, దయచేసి దిస్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ పంపించండి. హలో అండి, మనతో పాటు ప్రదీప్ సామ్లా గారు ఉన్నారండి. ఈయన ఐఓసి ప్రెసిడెంట్ యుఎస్ఏలో. సార్ మీరు చెప్పండి, అసలు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలిచిందంటారా లేకపోతే బీజేపీ ఓడిపోయిందంటారా? ప్రజలు గెలిచిందంటారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మన రిజల్ట్ వచ్చిందో పార్షల్ రిజల్ట్. ఎందుకంటే ఎన్నో అక్రమాలు చేసినారు. ఇంతకుముందు డిస్కషన్లో ఓట్లు 5 లక్షలు ఉంటే 6 లక్షలు కౌంటింగ్ అని. సో అట్లాంటి కాన్స్టిట్యున్సీలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించిన కేసులు కూడా వస్తున్నాయి, రాబోతున్నాయి. ఈ రిజల్ట్ అనేది ఇక్కడ ఎండ్ కాలేదు. ఈ రోజు వచ్చిన నెంబర్ అనేది పేపర్ మీద పబ్లిక్ మ్యాండేట్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు. కాబట్టి ఇది బీజేపీ డెఫినెట్గా వాళ్ళ పరాజయం. బీజేపీ గవర్నమెంట్ కూటమిని అంగీకరించాలని నైతికంగా ఓడిపోయింది. ఈరోజు కూటమితోనే ఎప్పుడు కూడా వాళ్ళు పాటలు నమ్మలేదు. ఒక డెమోక్రసీలో అపోజిషన్ ఉండద్దు అని హిట్లర్ లేకపోతే ఎవరైతే డిక్టేటర్స్ ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఏమన్నాడు, బయాలజికల్ సన్ కాదు నేను అంటే దేవుణ్ణి కావచ్చు, దేవుణ్ణి ఇట్లాంటి మాటలు ఎవరు అన్నారంటే నాకు తెలిసి హిట్లర్ ఇట్లాంటి డిక్టేటర్సే ఈ మాటలు. ఎందుకంటే ఆ పవర్ అనేది ఒక తలకి ఎక్కిపోయింది. పెద్ద పెద్ద డిక్టేటర్లను చూస్తే డబ్బుల గురించి ఎవరు వాళ్ళు ఇది చేయలేరు. ఇంకా పవర్ గురించి ప్రతి ఒక్కరు ఏమంటారు, మోడీ సంపాదిస్తున్నారా, మోడీ దగ్గర ఉన్నాయంటే
డబ్బులు పవర్ ఈజ్ బిగ్గర్ దెన్ మేకింగ్. ఎందుకంటే నీకు ఆ పవర్ హంగ్రీ ఉన్నప్పుడు డబ్బులు అనేది సో ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. సో ఇప్పుడు చాలా మంది యూపీలో ముస్లిమ్స్ అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు అంటారు. మీరేమంటారు? వాట్ ఈస్ యువర్ టేక్? ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఇందా ప్రశ్నలు ఒక సమాధానం. అయోధ్యలో ఎందుకు వెళ్ళిపోయింది? రామ్ మందిర్ మీద మేము 400 సీట్లు గెలుస్తామని లెక్కేసుకున్నాం, ప్రాపగేట్ చేసాము. అంటే మీకు తిండి లేకపోయినా, రోడ్లు లేకపోయినా కానీ, మీకు ప్యాంటు లేకపోయినా, షర్టు లేకపోయినా కానీ రామ్ మందిర్ అసలు హిందువులకు దేవుని గురించి మనం నేర్పించాల్సిన విలువ ఉంది. దేవుని మనం ఎప్పటి నుంచో పూజించిన హిందువులకు రాముడు ఇంట్రడ్యూస్ చేయడం, రాముడిని హిందువులకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొద్ది జోకర్. రామ మందిర్ కట్టడానికి వారణాసిలో, అయోధ్యలో ఎన్ని టెంపుల్ కూడగొట్టేసి ఈ టెంపుల్ కట్టారు. నువ్వు హిందూ అన్నప్పుడు ఒక టెంపుల్ కాపాడడానికి, రీస్టోర్ చేయడానికి ఇంకో కొన్ని టెంపుల్స్ కూడగొట్టడం సరైన. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చాలా మంది తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఒక బీజేపీకి ఉన్న ఐటమ్ మార్కెటింగ్ అనేది డబ్బులు ఉంటుంది, పవర్. దీంతో ఏంటంటే ప్రజలలో మీ ఇంటికి మీకు రోడ్డు కంటే ఇంపార్టెంట్ రాముడు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాడు, కొత్తగా మాకు చెప్పేది. సో ఇది డెవలప్. కానీ ఈ రోజు యూపీలో కానీ ఇంకెక్కడైనా కానీ వచ్చిన రిజల్ట్తో మనకు జనాలు రియలైజ్ మనకు డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇచ్చే స్కీములు వరకు స్కామ్లకు అది రియలైజ్ అయినారు. పూర్తి మెజార్టీ రాకపోవడానికి కారణం వీళ్ళు చేసిన ఈ అక్రమాలు. సో ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందూసే రిజెక్ట్ చేశారంట బీజేపీ. రిజల్ట్ అయితే అట్లే ఉంది కనుక ముస్లిమ్స్ అది కూడా అదే వాళ్ళ ముస్లిం ఓటు వద్దనేమన్నట్లు కదా. బీజేపీ వచ్చేసి కొన్ని చోట్ల కొద్దిమంది స్టేట్మెంట్ ఇచ్చినా కానీ మాకు ముస్లిం ఓట్లు వద్దనేంత ధైర్యం లేదు. వాళ్ళకు కూడా పడుతున్నాయి, పడకుంటే 100% వేరే పార్టీలో పడుతున్నాయి అనేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఎజెండా ఈజ్ మెజార్టీ ఓట్ హిందూస్. హిందూస్ మెజార్టీ మాకే రావాలి, మాకే వస్తే ఏంటిది ఎవరైనా రాజకీయ పార్టీ ప్రపంచం మొత్తంలో డెవలప్మెంట్ బేస్గా ఉంటుంది. బీజేపీ ఇస్ ద ఓన్లీ పార్టీ యాస్కింగ్ ఓట్ బేస్డ్ ఆన్ రామ్ మందిర్ కాబట్టి ఇవన్నీ మన పర్సనల్ చాయిస్. నువ్వు వచ్చేసి హిందూ ఎట్లా ఉండాలి, క్రిస్టియన్ ఎట్లా ఉండాలి, ముస్లిం ఎట్లా ఉండాలి చెప్పాల్సిన అధికారం గవర్నమెంట్. దీస్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. స్టేట్ అండ్ రిలీజియన్ ఈజ్ సపోజ్లీ బీ సెపరేట్. ఎందుకంటే మనం యాజ్ ఎ గవర్నమెంట్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ రిలీజియన్. నేను చేయొద్దు, ముస్లిం చేయొద్దు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. వాళ్ళు తెలిసి ఏదో ఉంది మొక్కాలని. నువ్వు మాట్లాడాల్సింది ఓన్లీ డెవలప్మెంట్. సో ఇది పక్కదారి పోతుంది. జనాలు ఏంటంటే ఈ ఎమోషనల్ నేషనలిజం ఇండియాలో అందరం దేశభక్తులు. ఇండియా ఎన్నో దేశభక్తులు, ఇండియా నుంచి వేరే దేశాల్లో ఉన్నా కూడా అందరూ దేశభక్తులు అయితే బీజేపీ లేకపోతే వాళ్ళు కాదన్న నరేషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు ఎవరైతే డిక్టేటర్స్ అనుకునే వాళ్ళందరూ కూడా ట్రంప్ కానీ, పుటిన్ కానీ, నార్త్ కొరియా కానీ వీళ్ళందరూ బతికేది ఈ ఫాల్స్ నరేషన్ అబౌట్ నేషనల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇక్కడ కలిసినందుకు ఇక్కడ మెజారిటీగా అందరినీ ఇప్పించారు. ఈరోజు ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి జనాలకు పబ్లిక్ అందరికీ నమ్మకం అనేది పోయింది. డెమోక్రసీ పబ్లిక్ ఎడుగుతున్నారు అని ఇంత అన్యాయం జరుగుతుంటూ కూడా మన ఓటుతో మనకున్న ఆయుధం ఎవరెంత పవర్ఫుల్ అయినా కానీ ఎంత పెద్దోళ్ళైనా దిగాల్సింది, ఎక్కాల్సింది ఓటుతో. ఎట్లా రియలైజ్ అవుతారు అది ఎక్కలేదు అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉన్నారు. సో ఈరోజు ఈ సెలబ్రేషన్ ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉన్నారు. దే యూటిలైజ్ దేర్ రైట్. ఈరోజు మనం ఏదో గెలిచినాము, గద్దెక్కినామని ఒక అడుగు ముందుకు పోయినాము, దానికి సెలబ్రేషన్. డెమోక్రసీ నిలబడ్డది, నిలబడబోతున్నది అనేది ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. మా TV5 ప్రేక్షకులకి కలిసి థ్యాంక్ యూ.